ఇప్పుడు రోజు ఈనాడు జ్యోతులు వచ్చే జగన్ టైంలో తినేశారు. ఇక్కడేమో మద్యం నూనె ఇసుక తినేస్తున్నారని చెప్పి తినవట్లేదని చెప్పి ఇందులో తప్పేం లేదు, అదేమో వాళ్ళు తినడం తప్పు అవుతుంది. ఎవరి హయాంలో వాళ్ళ కార్యకర్తల్ని తినిపించుకుంటున్నారు. కానీ మమ్మల్ని ఎక్కువ తిననివ్వలేదని వైసీపీ వాళ్ళు గొడవ చేశారు. ఇప్పుడు మాలో మేము తిననివ్వట్లేదని చెప్పేసి వీళ్ళలో గొడవ నడుస్తుంది. ఇప్పుడు అట్లాంటి అన్నిట్లలో నుంచి ఒకటి డైవర్షన్, ఒక ఆస్పెక్ట్ అంటే పవన్ స్ట్రాంగ్గానే ఉన్నాడు, పవన్ ఏం వీక్ చేయట్లేదు అనేటటువంటి ఒక భరోసాని చంద్రబాబు కల్పించారు. తన కోపం ద్వారా చంద్రబాబు గారి నోటీస్కి తన అసహనాన్ని, అసంతృప్తిని పవన్ కళ్యాణ్ తీసుకెళ్ళారు. రెండవది ఏమైంది, అదే సందర్భంలో ఆయన ఆవేదన, ఒక తండ్రి ఆవేదన కూడా అక్కడ ఉంది. తన బిడ్డల మీద సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందువల్లనే ఈ అసంతృప్తి అంతా అన్నటువంటిది కూడా తీసుకెళ్ళడం. చంద్రబాబు గారికి అట్లాంటి వాటి మీద యాక్షన్ పెద్ద ప్రాబ్లం ఏం కాదు. ఏం తీసుకెళ్ళి నలుగురు బొక్కలు వేయమని చెప్పడానికి అది వెంటనే చేయమని చెప్పారు. తద్వారా పవన్ కళ్యాణ్ సాటిస్ఫై చేస్తున్నారు. ఇదే సందర్భంలో కరెంటు ఛార్జీల ఇష్యూ పక్కకి వెళ్ళిపోయింది. అలాగే ఇప్పుడు స్మార్ట్ మీటర్ల ఇష్యూ పక్కకి వెళ్ళిపోయింది. ఇంకొక వైపున వచ్చేటప్పటికి రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరుగుతున్నది పక్కకి వెళ్ళిపోయింది. మద్యం పక్కకి వెళ్ళిపోయింది. ఇసుక పక్కకి వెళ్ళిపోయింది. ఒక ఎమోషనల్ ఇష్యూ చుట్టూతా ప్రస్తుతం నడుస్తున్నది. ఇదే చర్చించుకుంటున్నాం. సోషల్ మీడియా వాళ్ళని అరెస్ట్ చేస్తారా, ఇది ఎక్కడ అది ఎక్కడ అన్నది. అది వాళ్ళు కోరుకున్నటువంటిది. ఇది ఉమ్మడి వ్యూహమా లేదా ఒకళ్ళు ఒక కాన్సెప్ట్ని తెర మీదకి తీసుకొస్తే రెండో వాళ్ళు వాడుతున్నారా?